ఇటీవల ఆర్బీఐ ముంబై బేస్డ్ బ్యాంక్ అయిన న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ను తన కంట్రోల్లోకి తీసుకోవడం చర్చనీయాంశం అయింది. ఆ కంపెనీలోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ను తొలగించి ఎస్బీఐ మాజీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ ను అడ్మినిస్ట్రేటర్ గా నియమించింది. ఇలా ఆర్బీఐ బ్యాంక్స్ ను తన కంట్రోల్లోకి తీసుకోవచ్చా? ఆర్బీఐ రోల్ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలోని అన్ని పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులకు బాస్. ఫారిన్ కంట్రీకి చెందిన బ్యాంకు మన దేశంలో ఎంట్రీ ఇవ్వాలన్నా ఆర్బీఐ అనుమతి ఉండాల్సిందే. మన దేశంలోని బ్యాంకులు అన్నింటికీ ఆర్బీఐనే లైసెన్స్ ఇస్తుంది. ఈ లైసెన్స్ ఇచ్చాక ఆ బ్యాంకులపై ఆర్బీఐకి అథారిటీ వస్తుంది. బ్యాంకుల పాలసీ ఫార్ములేషన్ విషయంలోనూ ఆర్బీఐ అప్రూవల్ ఉండాల్సిందే. ఆ బ్యాంకుల హోల్ టైమ్ డైరెక్టర్స్, పార్ట్ టైమ్ చైర్పర్సన్స్, ఫారిన్ బ్యాంకులు, ఇండియా ఆపరేషన్స్ కు నియమించే సిఇఓలు శాలరీ ప్యాకేజీలు లిమిట్ ను కూడా ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. మన కంట్రీ కరెన్సీ, ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ గోల్డ్ రిజర్వ్స్ ను డిసైడ్ చేసేది కూడా ఆర్బీఐ. లిక్విడేషన్, కస్టమర్ సర్వీస్ పాలసీ ఇష్యూస్, యాంటీ మనీ లాండరింగ్ మొదలైన అంశాల్లోనూ బ్యాంకులను కూడా ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది. ఈ విషయంలోనే న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ పై ఆర్బీఐ చర్యలు చేపట్టింది. బ్యాంక్ నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ఆర్బీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ను తొలగించింది. 12 నెలల వరకు ఆ బ్యాంకును తాత్కాలికంగా నియమించిన అడ్మినిస్ట్రేటర్ పర్యవేక్షిస్తారు. తాత్కాలికంగా ఈ బ్యాంకు డిపాజిట్స్ అండ్ విత్డ్రావల్స్ ను నిలిపివేసింది. అయితే ఈ బ్యాంకు డిపాజిటర్లకు ఎలాంటి సమస్య ఉండదని ఆర్బీఐ హామీ ఇచ్చింది.